అందరికీ నమస్కారం. డైలీ 6 PM 6 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈరోజు 6వ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఇందులోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో 18 ప్రశ్నలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మరొక 6 ప్రశ్నలు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేను రీసెంట్గా ఒక కామెంట్ చూశాను మన ఛానల్లో. సో ఇటువంటి బిట్స్కి కాలం చెల్లిపోయింది సార్, డెప్త్ ఉండాలి, మీ వీడియోలో కంటెంట్ డెప్త్ లేదు, థింక్ పాజిటివ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్. కానీ ఇటువంటి బిట్స్కి కాలం చెల్లిపోయిందంటే నేను ఈ బిట్స్ సొంతంగా తయారు చేయలేదు, ఏపీఎస్సి ఇచ్చిన బిట్సే ఇవి. సో అది కూడా ఏంటంటే చాలా రీసెంట్గా ఇచ్చిన బిట్స్ ఇవి, రీసెంట్గా ఏపీఎస్సి పరీక్షల్లో పెట్టిన బిట్స్ ఇవి మొత్తం కూడా. సో ఈ బిట్స్ అయితే ఏపీఎస్సి పోస్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్, ఈ పరీక్షలో అడిగిన ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇవే కాదు, మీకు క్లాసుల్లో ఏవైతే ప్రశ్నలు ఇస్తున్నానో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే, అది కూడా ఏపీఎస్సి టీజీపీఎస్సికి సంబంధించిన అవి వివిధ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలే. సో కాబట్టి మనం ట్రెండ్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటున్నాం. సో ప్రశ్నలన్నీ కూడా ఈజీగా ఉండవు, అలానే కష్టంగా ఉండవు. సో మనకి మోడరేట్గా ఉంటాయి కొన్ని, అలానే కొన్ని ఈజీగా ఉంటాయి, అలానే సో టూ డెప్త్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. సో అట్లా అనమాట. అలానే ఇప్పుడు సంబంధించిన ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసమే కాదండి. సో అందుకని ఇక్కడ మీరు ఒక కామెంట్ కూడా మీరు చూడండి, కెన్ ప్లీజ్ డూ సమ్ వీడియోస్ ఇన్ తెలంగాణ ఆస్పిరెంట్స్ ఆల్సో అని చెప్పేసి అన్నారు. సో ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులతో పాటు తెలంగాణ అభ్యర్థులకు కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు కూడా ఇవి పనికొస్తాయి. మీకు కూడా పర్యావరణం ఉంది, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అలానే మరి భారతదేశ చరిత్ర కూడా ఉంది. సో కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇవన్నీ కూడా. సో అలానే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూద్దాం. సో చూడండి, ఒక్కొక్క ప్రశ్న చూడండి ఒకసారి. నేను ప్రశ్న తయారు చేయడం వల్ల, ప్రశ్న మనకి స్లైడ్లో తయారు చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. సో ఏపీఎస్సి నేరుగా ఇచ్చిన ప్రశ్ననే మీకు క్రాప్ చేసి కట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఏ సంవత్సరం నాటికి భారతదేశము నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రతిజ్ఞ చేసింది? బై విచ్ ఇయర్ హ్యాస్ ఇండియా ప్లెడ్జ్డ్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ కూడా ఎక్కడ తెలిసిపోతుంది మీకు, 2070. అందుకనే మీకు విడిగా మీకు ఆన్సర్ పసిగట్టాలి, ఒక నిమిషంలోనే పసిగట్టాలి, ఒక నిమిషంలోనే అది ఏంటో మరి మీరు తెలియజేసుకోవాలి అన్న ఉద్దేశంతో విడిగా మీకు స్లైడ్స్ రూపంలో తయారు చేస్తున్నాను. ఇట్లా అయితే మీకు ఆన్సర్ ఇక్కడే కనిపిస్తుంది కదా, అలా అనమాట. సరే చూడండి, ఇక్కడ మనకి ఇది పిఏపి నుంచి కట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మనకి పంచామృతాలు అని చెప్పేసి 5 సూత్రాలు ఉంటాయి, పంచామృతాలు. సో మోడీ ఈయన పంచామృతాలు మనకి ఇచ్చాడనమాట. ఆ పంచామృతాల్లో భాగంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటంటే ఇండియా విల్ రీచ్ నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ 500 గిగావాట్స్ బై 2030. 2030 కల్లా నాన్ ఫాసిల్ ఎనర్జీ అనేది 500 గిగావాట్స్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు. అలానే ఇండియా విల్ మీట్ 50% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ది రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. సరే ఇవి మనం తెలుగులో చూద్దాం, చూడండి ఒకసారి. ఈ 5 మీకు అర్థమయ్యే విధంగా తయారు చేశాను చూడండి. 2021లో గ్లాస్గోలో జరిగిన COP26 సదస్సులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పంచామృతం 5 సూత్రాలు ప్రకటించడం జరిగింది. సో మన భారతదేశ వాతావరణ మార్పు లక్ష్యాలు అనమాట ఇవి. ఒక్కొక్కటి చూడండి ఒకసారి. 2030 నాటికి 500 గిగావాట్స్ శిలాజ రహిత ఇంధన సామర్థ్యాన్ని మనం సాధించాలి. అలానే 2030 నాటికి 50% ఇంధన అవసరాలకి ఓన్లీ మనం ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ నుంచే మనం సాధించాలి, అంటే పునరుత్పాదక శక్తి నుంచే మనం సాధించాలి. అంటే మొత్తం విద్యుత్తులో 100% అనుకుంటే 50% రెన్యూబుల్ ఎనర్జీ నుంచే మనం సాధించాలి. అలానే 2030 నాటికి 1 బిలియన్ టన్నుల, అంటే 1 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి. ఓకే, రెడ్యూస్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్ బై 1 బిలియన్ టన్స్ బై 2030. అలానే 4వది చూడండి, 2030 నాటికి 2005 సంవత్సరం స్థాయితో పోలిస్తే, అంటే మన భారతదేశంలో 2005లో ఎంతైతే కార్బన్ ఇంటెన్సిటీ ఉందో, అంటే కర్బన ఉద్గారాలు ఎంత స్థాయి అయితే ఉందో అంతతో పోల్చుకుంటే 45%, 45% తగ్గించాలన్నమాట. సో 2030 నాటికి. అలానే 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యం. సో ఇదే కదా మనకి ఎగ్జామ్లో అడిగింది. సో కాబట్టి 2070 నాటికి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 కూడా మీరు గ్రూప్ 1కి గ్రూప్ 2కి రెండింటికి కూడా పనికి వస్తాయి. అలానే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో బాహ్య పరిరక్షణకి ఉదాహరణ ఇది అంటున్నాడు. సో జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, అలానే బొటానికల్ గార్డెన్స్, అలానే బయోస్పియర్ రిజర్వ్స్. ఇలా ఆన్సర్ ఇక్కడ బొటానికల్ గార్డెన్స్.
సరే చూడండి, దీని గురించి వివరణ ఇస్తాను. జీవ వైవిధ్య సంరక్షణ పద్ధతులు మనకి రెండు రకాలుగా ఉంటాయి. జీవ వైవిధ్య సంరక్షణ పద్ధతులు రెండు రకాలుగా ఉంటాయి. అంటే మనం మొక్కలు కానీ అలానే ప్రాణులు కానీ రెండు రకాలుగా మనం పరిరక్షణ చేస్తారు. అదేంటంటే ఫస్ట్ స్వస్థనీయ పరిరక్షణ, అంటే సో ఇది ఇంగ్లీష్లో నేర్చుకోండి, ఇన్ సిటు కన్జర్వేషన్ అంటారు. ఓకే, అలానే పరస్థనీయ పరిరక్షణ అంటే ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటారు. సో ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే ఇందులోకి ఏమేమి వస్తాయంటే జాతీయ పార్కులు, అలానే అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వ్, కమ్యూనిటీ రిజర్వ్, సంరక్షణ రిజర్వ్, పవిత్ర స్థలాలు. అలానే ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటే ఏంటంటే దీన్నే బాహ్య పరిరక్షణ కూడా అంటారు. జన్యు బ్యాంకులు, బొటానికల్ గార్డెన్స్, జువాలజికల్ పార్క్స్, అలానే కణజాల వర్ధనము, క్రయో ప్రిజర్వేషన్. ఇట్లా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అంటే ఏంటి సార్ స్వస్థనీయ పరిరక్షణ అంటే ఏంటి, అంటే ఇన్సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి, అలానే ఎక్సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి? సో అర్థం చెప్పండి. అంటే ఏం లేదు, చూడండి ఒకసారి మన విద్యార్థుల కోసం చిన్న చిట్కా ఒకటి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక జంతువుని కానీ ఒక మొక్క కానీ, ఒక జంతువు లేదా మొక్క, చూడండి ఒకసారి, జంతువు లేదా మొక్క అడవిలో ఉంటే సో అది సింపుల్గా ఇన్సిటు కన్జర్వేషన్లో ఉందని అర్థం. అంటే మొక్క కానీ అలానే జంతువు కానీ ఓకేనా అడవిలో అంటే సింపుల్గా వాటి యొక్క సొంత పర్యావరణ వ్యవస్థ ఏంటి, అడవే కదా. సో కాబట్టి అడవిలో ఉంది కాబట్టి ఇన్సిటు. ఓకే, వాటి యొక్క సొంత పర్యావరణంలో ఉంది కాబట్టి ఇన్సిటు. ఓకే, చేప ఇట్లానే ఒక నదిలో లేకపోతే ఏదైనా లేక్లో ఉందనుకోండి, తన సొంత పర్యావరణంలో ఉంది కాబట్టి అది ఇన్సిటు. ఓకే, అట్లా అనమాట. సో మొక్క తన సొంత పర్యావరణ వ్యవస్థ అడవిలో ఉంది కాబట్టి అది ఇన్సిటు. ఒక పక్షి తన సొంత పర్యావరణంలో అడవిలో ఉంది కాబట్టి అది ఇన్సిటు, అట్లా అనమాట. అలా కాకుండా అదే మొక్కని మనం గార్డెన్లో పెంచామనుకోండి, అది ఏమవుతుంది, గార్డెన్లో పెంచాం అదేమవుతుంది, ఎక్సిటు అవుతుంది. ఎందుకంటే మనం దాని యొక్క పర్యావరణ వ్యవస్థ నుంచి మన ఇంట్లోకి తెచ్చుకొని ఇక్కడ మనం పెంచుకుంటున్నాం కాబట్టి ఎక్సిటు అవుతుంది. అలానే ఏదైనా మనం ఒక పులిని కానీ లేకపోతే ఒక జింకను కానీ ఏదైనా ఒక జంతువుని మనం విడిగా ఒక బోనులో బంధించి మనం సొంతంగా పెంచుకుంటున్నాం అనుకోండి, సో అది ఎక్సిటు అవుతుంది. ఎందుకంటే దాని యొక్క పర్యావరణ వ్యవస్థ నుంచి విడిగా బయటికి తీసుకొచ్చి మనం సో పరస్థల సంరక్షణ చేస్తాం కాబట్టి ఎక్సిటు అవుతుంది. అలానే చేపలు యాక్చువల్గా ఉండాల్సింది ఎక్కడ, సముద్రంలోనో లేకపోతే నదుల్లోనో లేకపోతే లేక్స్లోనో వాటిలో ఉండాలి. కానీ మనం ఇంట్లో పెంచుకుంటాం అనుకోండి ఎక్వేరియంలో, అది ఏమవుతుంది, దాని యొక్క సొంత పర్యావరణం నుంచి మనం బయటకు తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంట్లో ఎక్వేరియంలో పెంచుకుంటాం కాబట్టి అది ఎక్సిటు అవుతుంది. ఓకే, అట్లానే దేన్నైనా కానీ, సో ఎలుకలను కానీ సంథింగ్ ఏదైనా కానీ సో ల్యాబ్లో పెంచుతూ ఉంటారు, సో అట్లా పెంచినా కానీ అది ఎక్సిటు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఒకసారి, జాతీయ పార్కుల్లో ఇన్సిటు, ఇప్పుడు మీకు అర్థమైందా, అంటే ఆల్రెడీ అడివే అది జాతీయ పార్క్ అంటే. అలానే అభయారణ్యం అది ఆల్రెడీ ఫారెస్టే, బయోస్పియర్ రిజర్వ్ అది ఫారెస్టే, కమ్యూనిటీ రిజర్వ్ ఇవన్నీ కూడా ఫారెస్ట్లే, ఇవన్నీ కూడా పవిత్ర స్థలాలు కూడా ఫారెస్ట్లోనే కొన్ని ఉంటాయి, ఉదాహరణకు తిరుపతి. అలానే పరస్థనీయ పరిరక్షణ అంటే జన్యు బ్యాంకులు, మనం కొన్ని జంతువులను తీసుకొచ్చి ఇక్కడ జన్యు బ్యాంకులు వేస్తూ ఉంటారు. అలానే బొటానికల్ గార్డెన్స్ తెలుసు కదా, సో నగరాల్లో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, అక్కడ కొన్ని మొక్కలను తీసుకొచ్చి విడిగా సందర్శకులకి ఏ మొక్క ఏ ఔషధం ఇస్తుంది అని తెలియజేయడం కోసం, దాని తర్వాత వాటి యొక్క లక్షణాలను తెలియజేయడం కోసం, దాని మీద రీసెర్చ్ కోసం బొటానికల్ గార్డెన్స్ ని పెంచుతూ ఉంటుంటారు. అంటే అడవి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెంచుతూ ఉంటారు. అలానే జువాలజికల్ పార్క్స్, జంతువుల్ని అడవుల నుంచి తీసుకొచ్చి జువాలజికల్ పార్క్స్ లో పెంచుతూ ఉంటుంటారు. అంటే వాటి యొక్క సొంత పర్యావరణం నుంచి తీసుకొచ్చి పెంచుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్సిటు అనమాట. సో కాబట్టి సింపుల్ గా దీని ఆన్సర్ ఏంటి, బాహ్య పరిరక్షణ అంటే క్రింది వాటిలో ఏమొస్తుంది, బొటానికల్ గార్డెన్సే కదా. ఓకేనా, మొక్కల్ని తీసుకొచ్చి అడవి నుంచి తీసుకొచ్చి ఇక్కడ బొటానికల్ గార్డెన్స్ లో పెంచుతూ ఉంటారు అట్లా. సో కాబట్టి ఇట్లా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది, వాట్ ఈస్ ది ఇండియా ఫస్ట్ నేషనల్ పార్క్ అన్నాడు. సో ఆన్సర్ ఏంటి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం చూడండి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇండియా ఫస్ట్ నేషనల్ పార్క్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎప్పుడు స్థాపించారో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. 1936లో. దీని పాత పేరేంటంటే దీనికి పాత పేరు కూడా ఉంది, హెయిలీ నేషనల్ పార్క్ అంటారు. అలానే మరి పాత పేరు ఉంటే కొత్త పేరు ఎందుకు పెట్టారంటే, జిమ్ కార్బెట్ అనే వ్యక్తి, అతను ప్రకృతి ప్రేమికుడు అలానే ఒక వేటగాడు, ఆయన పేరు మీదుగా, ఆయన గౌరవార్థం పేరు మీదుగా ఇది జిమ్ కార్బెట్ అని పేరు మార్చడం జరిగింది. అలానే మరి ఇది ఎక్కడ ఉంటుందంటే నైనిటాల్ జిల్లా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉంటుంది. ఉత్తరాఖండ్ అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్. సో దీని యొక్క ప్రాముఖ్యత, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇక్కడే ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు. మనకు తెలుసు ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్ 1, గుర్తుపెట్టుకోండి, డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే మొట్టమొదటిగా ప్రారంభం చేశారు. పులుల సంరక్షణ కొరకు ప్రాజెక్ట్ టైగర్ ని ఎక్కడ ప్రారంభించారు అంటే, సో మనకి ఎక్కడ, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పాలి. సో ఇది అంటే ఇంత వివరణ నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి,
సైట్స్ అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం వేటిని నియంత్రిస్తుంది? ది సైట్స్ ఇక్కడ చూడండి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ సో రెగ్యులేట్స్ అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా పేపర్ ఉండదు అసలు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, దీని మీద పేపర్ తయారు చేస్తే సైట్స్ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉంటాడు. సో ఎందుకంటే అంతరించిపోతున్న జాతుల మీద వ్యాపారాన్ని నియంత్రించడం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఒకసారి చూద్దాం చూడండి. సైట్స్ అంటే ఫస్ట్ మనకి అబ్రివేషన్ నేర్చుకోండి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. ఓకే, అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై ఒప్పందం. ఇక్కడ మనం చూద్దాం చూడండి. సో దీన్ని ఫస్ట్ అసలు ఎప్పుడు స్థాపించారంటే 1973, 1973. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. సైట్స్ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఎప్పుడు చేశారంటే 1973. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1975, 1975లో అమల్లోకి వచ్చింది. సో ఇది వాషింగ్టన్లో చేశారు. సో కాబట్టి వాషింగ్టన్లో చేశారు కాబట్టి దీన్ని ఏమంటారు? వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకు వన్యప్రాణులు ఉన్నాయి కదా, ఆ వన్యప్రాణులు కానీ, అలానే వన్యప్రాణులు కొన్ని ఎండేంజర్డ్, అవి అంతరించిపోతున్న స్థితిలో ఉంటాయి, అలాంటి వన్యప్రాణులు కానీ, అలానే కొన్ని మొక్కలు, ఎలాంటి మొక్కలు, అవి కూడా ఎండేంజర్డ్ మరి మొక్కలే, అంటే అంతరించిపోతున్న మొక్కలే. ఓకే, సో ఇలాంటివి మనకి దేశం నుంచి వేరే దేశానికి తరలిస్తూ ఉంటారు. సో అలా తరలించేటప్పుడు, అలా వ్యాపారం చేసేటప్పుడు, సో వాటి మనుగడకి ముప్పు కలిగించకుండా చూడడమే దీని యొక్క లక్ష్యం. ఓకే, ఇప్పుడు మొక్క అంటే ఎర్రచందనం ఉంది. ఎర్రచందనం అనేది మన ఆంధ్రప్రదేశ్లో, అది కూడా తిరుపతి కొండల్లో ఇక్కడ అరుదుగా లభిస్తుంది అంతే. ఇక ఎక్కడ కూడా మనకు ప్రపంచంలో అలాంటి క్వాలిటీ ఉన్న మొక్క లభించదు. సో దీన్ని ఏంటి మనం ఇక్కడ ఏం చేస్తున్నారు? స్మగ్లింగ్ చేస్తున్నారు. మరి అలాంటి వాటిని మరి నియంత్రించడం కోసమే ఇది ఉందన్నమాట సైట్స్ అనేది. అట్లా మనం నేర్చుకోవాలి. అలానే వన్యప్రాణుల గురించి కూడా. సో మనం ఇందులో పాఠాలు చెప్పుకునేటప్పుడు, క్లాసులు చెప్పుకునేటప్పుడు చాలా వివరంగా చెప్తాను, ఏ వన్యప్రాణులు వస్తాయి, ఏ మొక్కలు వస్తాయి అనేది. తర్వాత అంతరించిపోతున్న జాతులలో వ్యాపారాన్ని నియంత్రిస్తుందంటే ఇందులో అపెండిక్స్ 1 ఉంటుంది, అపెండిక్స్ 2 ఉంటుంది, అపెండిక్స్ 3 ఉంటుంది. సో వీటికి సంబంధించి మనం వివరంగా క్లాసుల్లో చెప్పుకుందాం. ఫస్ట్ అయితే సో దీనికి ఆన్సర్ ఏంటి? అంతరించిపోతున్న జాతులలో వ్యాపారాన్ని నియంత్రించడం కోసం. అలానే నెక్స్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 మునుపటి ఏ నియమాలను భర్తీ చేసింది అన్నాడు. అంటే ఫస్ట్ అసలు మున్సిపల్ ఘన వ్యర్థాల నియమాలు 2000 ఉండేది. సో దాన్ని క్యాన్సిల్ చేసేసి ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 అనే దాన్ని చేశారనమాట. దీని గురించి ఒకసారి చూద్దాం చూడండి. మనకి భారత ప్రభుత్వము ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసము ఫస్ట్ 2000 సంవత్సరంలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ అని 2000 సంవత్సరంలో చేసింది ఆ టైంలో. సో ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే అమలయ్యాయి. కేవలం మున్సిపాలిటీల్లోనే. 16 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలు చేయాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 16 సంవత్సరాలు ఇవే అమల్లో ఉన్నాయి. 16 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అని. మరి కొత్త నిబంధనలు కనుక చూసుకున్నట్లయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 పర్యావరణ పరిరక్షణ కోసం చేశారన్నమాట ఇవన్నీ కూడా. అది వరకు 2000 సంవత్సరం నుంచి ఉన్నవి కేవలం మున్సిపాలిటీల్లోనే ఈ నిబంధనలు పాటిస్తే, ఈ యొక్క నియమాలు పాటిస్తే. సో 2016లో ఏమని రాసుకొని వచ్చారంటే కొత్తగా, ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కేవలం మున్సిపాలిటీలోనే కాదు, మున్సిపాలిటీలతో పాటు రైల్వే స్టేషన్లో కూడా వీటిని పాటించాలి, ఎయిర్పోర్ట్స్ లో కూడా మనం పాటించాలి. అలానే తీర్థయాత్రల్లో ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు, అలాంటి మరి తీర్థయాత్ర స్థలాలలో అలాంటి టెంపుల్స్ దగ్గర వీటిని పాటించాలి. అలానే ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, సెజులు ఉంటాయి కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు, అక్కడ కూడా పాటించాలి. ఇలా పాటించడం వల్లే మనం మనకి ఘన వ్యర్థాల నిర్వహణకు ఒక అర్థం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఏం చేశారు? ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల్లో ఇంకా ఏం చేశారంటే, ఈ నియమాల్లో కొత్తగా చెత్త విభజన, అంటే వేస్ట్ సెగ్రిగేషన్ అంటారు. అంటే వీటిని 3 రకాలుగా విభజించి ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ వేస్ట్ సెగ్రిగేషన్ కూడా ఇంట్లోనే చేయాలి. మనం ఏదో బండి వచ్చింది, మున్సిపల్ బండి వచ్చింది, అక్కడికప్పుడు మారుద్దాంలే కాదు, ఇంట్లోనే చేసుకోవాలి. ఎట్లా? మనకి ఫస్ట్ డైలీ లైఫ్లో జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాలు ఉంటాయి, అంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటారు, తడి చెత్త అంటారు. సో వెట్ వేస్ట్ అనమాట. అంటే డైలీ లైఫ్లో మనం కూరగాయల తొక్కలు ఉంటాయి, అలానే మరి మిగిలిపోయిన పండ్లు ఉంటాయి, అలానే మిగిలిపోయిన ఆహారం ఉంటుంది, అలానే పూలదండలు ఉంటాయి, అలానే ఆకులు ఉంటాయి. ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనమాట, జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాలే. అంటే ఇవి త్వరగా కుళ్ళిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో అలాంటి ఈ క్విక్లీ డీకంపోజెస్ అయ్యే ఇలాంటి జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఆకుపచ్చ డబ్బాలో వేయాలి. ఆకుపచ్చ డబ్బాలో వేసి సో మనకి ఏమవుతుంది, బండి రాగానే దానిలో వేయాలి, మున్సిపల్ బండి రాగాలోనే అక్కడ వేయాలి. అట్లానే జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలు అంటే తీసుకునే వాళ్ళకి ఎక్కడ వేయాలి, వెంటనే వాళ్ళు క్విక్గా పనిచేస్తారు అట్లా అనమాట. అలానే జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలు అంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనమాట, దీన్నే పొడి చెత్త, డ్రై వేస్ట్ అంటాం.
అంటే డైలీ లైఫ్ లో మనం వాడి పారేసే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, అలానే కాగితాలు, అట్టపెట్టెలు ఉంటాయి, అలానే గాజు సీసాలు ఉంటాయి, లోహపు వస్తువులు ఉంటాయి, రబ్బర్ వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రీసైక్లింగ్ చేయడానికి వీలయ్యే చెత్తే ఇవన్నీ కూడా. సో ఇలాంటి డ్రై వేస్ట్ ని మనం నీలం డబ్బాలో వేయాలి, బ్లూ కలర్ డబ్బాలో వేయాలి. అలానే మన ఇంట్లో ఇంకా గృహ ప్రమాదకర వ్యర్థాలు, డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ అంటారు. అంటే మనం ఉపయోగించిన బ్యాటరీస్ ఉంటాయి, అవి చాలా డేంజరస్. అలానే మరి గడువు మూసిన మందులు ఉంటాయి, ఓకే, మనకి టాబ్లెట్స్ అలాంటివి. అలానే పెయింట్ డబ్బాలు ఉంటాయి, అలానే ట్యూబ్ లైట్స్ ఉంటాయి, అలానే థర్మామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం బయట పారిస్తే పర్యావరణానికి లేదా ఆరోగ్యానికి హాని కలిగించేవి. ఇవి చాలా హార్మ్ఫుల్ అనమాట ఎన్విరాన్మెంట్కి. సో కాబట్టి ఇవి ప్రత్యేకంగా మనం ఎరుపు రంగు డబ్బాలో, అంటే మనకి ఈ యొక్క ఎరుపు రంగు డబ్బాలో సపరేట్గా మస్ట్ అండ్ షుడ్ బి వాళ్ళకి చెప్పి ఇవ్వాలి. ఇవన్నీ కూడా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, మనకి ప్రమాదకర వ్యర్థాలని చెప్పి ఇవ్వాలి. సో వాళ్ళు ప్రమాదకర వ్యర్థాల యొక్క బండ్లో వేస్తారు. ఇట్లా మనకి స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పరిసరాల కోసమే ఈ యొక్క ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తుంటాయి. భారతదేశంలో ఘన వ్యర్థాలని పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణ పద్ధతి ఏంటి అన్నాడు. ఇక్కడ చూడండి, అత్యంత సాధారణ పద్ధతి మనకి ట్యాగ్ అనేది ఇది ఇచ్చాడు. అంటే ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ఇన్ ఇండియా ఈజ్ అన్నాడు. దీనికి ఇక్కడ ఇవన్నీ కూడా ఘన వ్యర్థాలని పారవేసేందుకు ఉపయోగించే పద్ధతులే 4 కూడా. భస్మీకరణం కానీ, రీసైక్లింగ్ కానీ, అలానే ల్యాండ్ ఫిల్లింగ్ కానీ, కంపోస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ చూడండి, అత్యంత సాధారణ పద్ధతి మనం ఎప్పుడు కూడా వాడే పద్ధతి, బయట గవర్నమెంట్ వాడే పద్ధతి ఏంటంటే ల్యాండ్ ఫిల్లింగ్. చూడండి ఒకసారి ఈ 4 గురించి మనం చూద్దాం. ల్యాండ్ ఫిల్లింగ్ ఫస్ట్, ఇదే కదా ఆన్సరు. భారతదేశంలో మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు, మీది విలేజ్ అయినా లేకపోతే ఇక్కడ ఏదైనా కానీ, భారతదేశంలో చెత్త పారేసేందుకు ఎక్కువగా వాడే పద్ధతి ఇదే. ఏం చేస్తారు, నగరానికి కానీ లేకపోతే మన ఊరికి కానీ దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చెత్తను ఏం చేస్తారు, డంప్ చేస్తారు ఒక చోట. సో ఇది పర్యావరణానికి సమస్య తెచ్చిపెడుతుంది. సో దీని గురించి మరి ఇంకాస్త చేయాలంటే, గవర్నమెంట్ ఇంకా చేయాలంటే అది మరి చాలా బడ్జెట్తో కూడుకున్న పని. సో మనమే చేయాలి అలాంటివి. సో కాబట్టి ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఇది. అలానే భస్మీకరణం, చెత్తని అధిక ఉష్ణోగ్రత వద్ద, చాలా అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం. సో ఇది కూడా మరి భారతదేశంలో చెత్త నిర్వహణ పద్ధతుల్లో ఉంది, కానీ దీన్ని అయితే వాడట్లేదు. ఎందుకంటే దీని నుంచి మనకి శక్తి ఉత్పత్తి అవుతుంది. ఏది మనకి శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది, ఎందుకంటే కాల్చడం వల్ల. సో కానీ వాయు కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది కదా. సో కాబట్టి పర్యావరణానికి హానికరం. మనం ఇది కూడా చేసుకోవచ్చు, కానీ పర్యావరణానికి హానికరం. అలానే కంపోస్టింగ్, ఇది బెస్ట్ మెథడ్. కుళ్ళిపోయే చెత్తని, అంటే సేంద్రియ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో కుళ్ళిపోయే చెత్తని, మనకి త్వరగా బయోడిగ్రేడబుల్ అయ్యే చెత్తని మనం ఏం చేసుకోవచ్చు, ఆ సేంద్రియ వ్యర్థాలని ఎరువుగా మార్చుకుంటే నేలకు బలాన్ని ఇస్తుంది. సో పర్యావరణానికి అనుకూలం ఇది. అలానే రీయూజ్, సో ఘన వ్యర్థాలని, కొన్ని ఘన వ్యర్థాలని, మనకు ఉపయోగపడే ఘన వ్యర్థాలు ఉంటాయి, వాటిని తిరిగి ఉపయోగకరమైన వస్తువులుగా మార్చుకునే విధానం ఇది. సో వ్యర్థాలను తగ్గించుకోవచ్చు. అలానే ఇట్లా రీయూజ్ చేసుకునే క్రమంలో 10 మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. సో ఇలా కూడా చేస్తున్నారు, కాకపోతే చాలా తక్కువ చోట్ల చేస్తున్నారు దీనికి సంబంధించి రీయూజ్ అనేది. సో భారతదేశంలో చెత్త నిర్వహణ పద్ధతులు ఇంకా కొన్ని ఉన్నాయి, వీటి గురించి మనం క్లాసులో చెప్పుకుందాం. ఈ 4 ఆప్షన్ల గురించి మీకు చెప్పాను. అట్లానే ఇది మనం దీనికి సంబంధించి వీటి యొక్క ప్రశ్నల్లో మనం ఏం నేర్చుకోవాలంటే దీని గురించి నేర్చుకోవాలి. సో మీకు డెప్త్గానే ఇస్తున్నానండి క్లాసులకు సంబంధించి. సో మీకు ప్రతి ప్రశ్నకు సంబంధించిన కింద ఆప్షన్స్ గురించి కూడా వివరణ ఇస్తున్నాను. 2 డెప్త్ క్లాసెస్ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి. అలానే అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.